జస్టిస్ రమణ తాజాగా అమరావతి రైతులు ఆయన్ని గెలిచారు. ఆయన వాళ్ళకి నేను కూడా బాధితుడిని, మా కుటుంబ సభ్యుల మీద కూడా కేసు పెట్టారని చెప్పారు. ఇది హైలైట్ అయింది. సార్ మాపై చాలా కేసులు పెట్టారు, దీంతో చాలామందికి పాస్పోర్ట్లు అయిపోయి ఎప్పుడూ పోలీస్ స్టేషనే చూడడం వల్ల ఇప్పుడు కేసు వాయిదాల కోసం వారానికి 2-3 రోజులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. ఉదయం నుంచి సాయంత్రం దాకా కోర్టులో ఉండాల్సి వస్తుంది. హైకోర్టు తీర్పిచ్చిన జగన్ ప్రభుత్వం ఇంతవరకు ప్లాట్లను అభివృద్ధి చేయలేదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఎదుట రాజధాని రైతులు మహిళలు తమ గోడు వెళ్లబోసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వాళ్ళతో మాట్లాడితే ఇక మీకు మంచి జరుగుతుందని ఆశిద్దాం, మీరు కొంచెం ఓపిక పట్టండి అని ధైర్యం చెప్పారు. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో ఒకరోజు పర్యటన కోసం గురువారం ఉదయం జస్టిస్ రమణ హైదరాబాద్ నుంచి విజయవాడకు విమానాలు వచ్చారు. గన్నవరం విమానాశ్రయం వెలుపల ఆయన కలిసిన రైతులు తమ సమస్యలను విరమించుకున్నారు. మాకు ఇచ్చిన ప్లాట్లను తాకట్టు పెట్టి రుణాలు తీసుకుందామన్న బ్యాంకర్లు ఇవ్వడం లేదు. 2019 వరకు బ్యాంకులు రుణాలు ఇచ్చేవి. వైకాపా ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. గత ప్రభుత్వం 25 రెవెన్యూ గ్రామాల పరిధిలో పూలింగ్లో భూములు ఇవ్వని చోట్ల భూసేకరణ ప్రకటించింది. వైకాపా ప్రభుత్వం ఇటీవల దీన్ని ఉపసంహరించింది. దీనివల్ల రాజధాని మాస్టర్ ప్లాన్కి తీవ్ర విఘాతం ఏర్పడుతుందని రైతులు వివరించారు. ఎన్నికలయ్యాక ఒకసారి మా శిబిరాలకు రావాలి, మాలో ధైర్యాన్ని నింపాలి, సూచనలు సలహాలు ఇవ్వాలని రైతులు కోరగా తప్పనిసరిగా వస్తానని హామీ ఇచ్చారు. కౌలు ఇవ్వాల్సిన గడువు దాటి ఏడాదైనా ఇంకా జమ కాలేదని, జీవనం చాలా కష్టంగా ఉందని అన్నదాతలు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. 2700 మంది పైన 470 కేసులు పెట్టారంటే ఆయన ఆలస్యమైన రైతులకు న్యాయం లభిస్తుందని చెప్పి హామీ ఇచ్చారు. ఇది అసలైనటువంటి పాయింట్. అంతా బాగుంది. ఇక్కడ 2-3 కీలకమైనటువంటి పాయింట్లు. జస్టిస్ రమణ గారికి వినతిపత్రం ఇవ్వడానికి ఆయన రాజకీయ నాయకుడా లేకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారా? నెంబర్ 1, అదొక ఆర్టిఫిషియల్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయబడింది. రెండోది, నా బిడ్డల మీద కూడా కేసు పెట్టారమ్మా అని ఆయన చెప్పారు అన్నటువంటిది రెండో పాయింట్. మూడవది, ఆయన ఇప్పుడు దాన్ని బట్టి ఏమర్థమవుతుంది, త్వరలో మంచి జరుగుతుందని ఆశిద్దామంటే ఈ ప్రభుత్వం దిగిపోతుందని ఆయన నమ్ముతున్నారు అన్నటువంటి అది మూడవది. నాలుగో పాయింట్, ఇక్కడే అసలు విశేషం ఏంటంటే ఎన్నికలు అయ్యాక మా శిబిరం దగ్గరికి రావాలి, మాకు భరోసా ఇవ్వాలి అంటున్నారు. ఎన్నికలు అయ్యాక చంద్రబాబు గారు వస్తే ఇంకా శిబిరం దగ్గరికి ఎందుకు? ఆయన శిబిరమే అక్కర్లేదు కదా ఇక. నెంబర్ 4 అది. నెంబర్ 5 స్పెషల్ ఏంటంటే ప్లాట్లు ఇస్తాను, చంద్రబాబు ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ స్థలాలు వాళ్ళకి ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? అది జగన్ ఇస్తానంటే ఇయ్యొద్దని చెప్పి కోర్టులో కేసేసింది ఎవరు? ఇవన్నీ వాళ్ళకి తెలియదా? తెలిసి జరుగుతున్నటువంటిది అంటే వాళ్ళకి తెలియదు. నిజంగా అమాయకంగా ఎవరో ఒక నాయకుడిని గుడ్డెద్దు చేలో పడ్డట్టు నమ్ముతున్నారు, వాళ్ళే మోసం చేస్తున్నారు. ఇంకోటి భూసేకరణ, మరి ఆ నోటిఫికేషన్ రద్దు చేయడం రైతులకు మంచిదా చెడ్డదా? దానివల్ల నష్టపోయిన రైతుల గురించి కూడా ఇక్కడ నెగిటివ్గానే రాయటమే. అసలు ఏం జరుగుతున్నది అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేయరు, వీళ్ళు లేదు. కానీ ఆ వార్తని ఖండాలుగా పచ్చి బూతులని కరెక్ట్గా, పచ్చి బూతులుగా చూపెట్టేటటువంటి తరహా విషయం వార్తల వక్రీకరణ ఏ స్థాయిలో ఉంటుంది, పెద్దవాళ్ళని అడ్డుపెట్టి ఎట్లా మోసం చేస్తున్నారనడానికి సాక్ష్యం ఇది.